బ్యాక్ టు మరో ప్రజా ప్రస్థానం స్పెషల్ ఎడిషన్. షర్మిల సిబిఐని ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలను 100% సపోర్ట్ చేస్తున్నామని చెప్పింది విశాఖపట్నంకు చెందిన శ్రీదేవి అనే మహిళ. రాజకీయ కుట్ర ద్వారానే వైఎస్ జగన్మోహన్ రెడ్డిని జైల్లో పెట్టారని తెలిపారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వస్తున్న ప్రజాదరణ చూసి కాంగ్రెస్ టీడీపీలు సిబిఐను జగనన్న మీదకు ఉసిగొలిపాయని విశాఖపట్నానికి చెందిన మహిళలు చెప్పారు. కాంగ్రెస్కి సిబిఐ పెరట్లో కుక్కే. ఎందుకంటే నిన్న ప్రతి ఒక్కరు కూడా టీవీలో ఫస్ట్ నుండి చూసినట్లయితే జగన్ A1 విశాఖపట్నంలో శర్మిలమ్మ గారు పాదయాత్ర చూసి విశాఖపట్నం జనం అంతా ఇక్కడే ఉన్నారు. శర్మిలమ్మ గారి దగ్గరే నిజంగా ఒక పండుగ వాతావరణం నెలకొంది విశాఖపట్నంలో. ప్రతి ఒక్కరు కూడా ఈరోజు వైఎస్ఆర్ జిందాబాద్ అన్నోలే తప్ప అనలేని మనిషి అంటూ లేదు. నిజంగా ఇందాకలా మా అక్క అన్నట్టు నిజంగా ఓటు ఉంది మా దగ్గర. ఓటు వేసి జగన్మోహన్ రెడ్డి మళ్ళీ మాకు సీఎంగా రావాలి, మళ్ళీ రాజశేఖర రెడ్డి గారు పెట్టిన సంక్షేమ పథకాలు అన్నీ మళ్ళీ అమల్లోకి రావాలంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఓటు వేసి మేము గెలిపించుకొని మా నాయకుడిని చేసుకుంటాం. ఎప్పుడు బోన్లో పెట్టేసిన సింహమే కానీ పిల్లి కాదు. అదొక్కటే ఈ నాయకులు తెలుసుకోవాలి. వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్రానికి సీఎంగా రావాలని మహిళలు తెలిపారు. షర్మిలను చూడడానికి వచ్చిన అభిమానులతో విశాఖ జనసంద్రం అవుతుందని మహిళలు చెప్పారు. విశాఖ జిల్లా సాక్షి న్యూస్. షర్మిల పాదయాత్రలో ప్రజాభిమానానిదే పైచేయి అంటున్నారు మరో ప్రజాప్రస్థానంలో మొదటి నుంచి పాల్గొంటున్న వాసిరెడ్డి పద్మ. ప్రజల భావోద్వేగాలు మనసులను కుదిపేస్తున్నాయన్నారు. పల్లె పట్టణం అనే తేడా లేకుండా వైఎస్ కుటుంబానికి ప్రజలు భరోసా ఇస్తున్నారంటున్న వాసిరెడ్డి పద్మతో మా కరస్పాండెంట్ ప్రసాద్ ఫేస్ టు ఫేస్. షర్మిల మరో ప్రజాప్రస్థానంలో ఎంతోమంది నేతలు మరెంతోమంది మహిళలు భాగస్వాములు ముందుకు కదులుతున్నారు. విశాఖలో దాదాపు షర్మిల యాత్ర పూర్తి కావస్తున్న నేపథ్యంలో మనతో వాసిరెడ్డి పద్మ ఉన్నారు. యాత్ర ఎలా సాగింది, అలాగే ఈ మైలురాయి ప్రభావం ప్రజల్లో ఎలా ఉంది అనేది ఆయన మాటలో తెలుసుకుందాం. మేడం, దాదాపు విశాఖ జిల్లాలో పాదయాత్ర ముగింపు తీసుకొచ్చేసింది. మొన్ననే మైలురాయి దాటారు షర్మిల గారు. ఇవన్నీ ప్రజల్లో ఎలాంటి అభిప్రాయం కనిపిస్తోంది? పాదయాత్ర అంటే పాదయాత్రలా సాగుతుందా, లేదంటే ప్రజల్లో మమేకమై ప్రజల భావాలను తెలుసుకునే విధంగా సాగుతుంది అనుకుంటున్నాను? ఇది ఒక రకంగా షర్మిల గారు చెప్పినట్టు వనవాసం ముగుస్తుంది, అధికారంలోకి వస్తాము అనేటటువంటిది. ఇది ఒక రకంగా వనవాసము, మరొక రకంగా జనవాసము కూడా. నిరంతరం 200 రోజులు అదే పనిగా నడవడం అనేటటువంటిది చూసుకుంటే ఇది బాధాకరంగా అనిపించినప్పటికీ షర్మిల గారికి కానీ ఆమె వెంట నడుస్తున్నటువంటి మాకు కానీ నిత్యము ప్రజల ప్రేమ అభిమానం మీద, జగన్ గారి మీద, రాజశేఖర రెడ్డి గారి మీద వాళ్ళు పెంచుకున్నటువంటి కొండంత ఆత్మీయత మధ్యలో మేము నడుస్తున్నప్పుడు ఇదేమీ కూడా కష్టం అనిపించలేదు. నిజానికి చెప్పాలంటే ఏ ప్రాంతమైనా, అది ఏజెన్సీ కావచ్చు, లేకపోతే రాయలసీమ కావచ్చు, తెలంగాణ కావచ్చు, ఆంధ్ర కావచ్చు, ఏ ప్రాంతమైనా సరే, ఎంత రిమోట్ విలేజెస్కి వెళ్ళినా సరే ప్రతి ఇంటి నుంచి కూడా వేలాది మందిగా బయటకు వచ్చి రోడ్ల మీదకి పెద్ద ఎత్తున మహిళలు కానీ పిల్లల్ని ఎత్తుకుని వచ్చి అభిమానం తెలుపుతున్నప్పుడు మీ వెంట మేము ఉన్నాము, ఏం పర్వాలేదు, వాళ్ళ సమస్యలు చెప్పడానికంటే ముందుగా మీకు మేము ఉన్నాము అనేటటువంటి ఒక ధైర్యం చెప్పినటువంటి పద్ధతి చూస్తే మాత్రం నిజంగా మాకు చాలాసార్లు ఒక ఉద్వేగానికి గురైనటువంటి పరిస్థితి. వాళ్ళు ఏడుస్తూ కూడా మహిళలు మీకు ఇంత కష్టం వచ్చింది, మీ కుటుంబాన్ని ఇంత హింస పెడుతున్నారు అనేటటువంటిది వాళ్ళు తమ బాధను మర్చిపోయి షర్మిలతో ఒక ఆత్మీయంగా 2 మాటలు మాట్లాడాలి, ఆమెకు మేము ఉన్నామని చెప్పాలి, వేరే ఏమీ మాట్లాడాలని కాదు. ప్రజల మధ్యకు వెళ్ళినప్పుడు వాళ్ళకి మేము ఉన్నాం మీకు సపోర్ట్గా, మీకు ఎందుకు భయం అనేటటువంటిది ఆ ఒక్క మాట చెప్తే చాలు. ఆ గుంపులో తోసుకుని వచ్చి ఆ మాట చెప్తే చాలు, ఇంకా ఏరే చెప్పకపోయినా మేము ఉన్నాం పర్వాలేదు ఈ మాటలే తప్ప మేము ఎక్కడా కూడా ఇతర వాళ్ళ బాధలు చాలా తక్కువ విన్నటువంటి పరిస్థితే. చిన్న పోలీస్ స్టేషన్లో కేసు ఉందంటేనే భయపడేటటువంటి రోజులు. అలాంటిది 1 సంవత్సర కాలంగా అనేక కుట్రల మధ్య అసలు బెయిల్ కూడా వస్తుందా రాదా అనేటటువంటి ఒక నిర్బంధం మధ్య ఆయన ఈ రకంగా ధైర్యంగా నిలబడటం అనేటటువంటిది ప్రజలకి గొప్ప స్ఫూర్తిగా నిలిచింది. ఈ రోజున ప్రజలు కూడా ఇన్ని ఇబ్బందులు పెట్టినా, ఇన్ని కష్టాలు పెట్టినా రాజీ పడకుండా, మాట వెనక్కి తీసుకోకుండా, మడమ తిప్పకుండా ఈరోజు నిలబడి ఉండడం అనేటటువంటిదే వైఎస్ కుటుంబానికి ఉన్నటువంటి ఇది ప్రత్యేకత. వీళ్ళ కోసం మనం నిలబడాలి అనేటటువంటిది ఈరోజు ప్రజలు చెప్తున్నటువంటి మాట. చాలా బాగుందండి. ఈరోజు అన్ని జిల్లాల్లో ఉన్నట్లుగానే విశాఖ జిల్లాలో ఉంది. ప్రధానంగా ప్రత్యేకత ఏంటంటే విశాఖ నగరం గురించి చెప్పుకోవాలి. సరే, మిగతా చోట్ల అంతా ఒకే రకంగా జరుగుతుంది. విశాఖపట్నం నగరంలో
దాదాపు 2-3 రోజులు పాదయాత్ర జరిగినట్లు లెక్క. దాదాపు గాజువాక ఎంట్రన్స్ నుంచి ఎండ్ అయ్యే వరకు ఈరోజు చూసుకుంటే 3 రోజులు పాదయాత్ర జరిగినట్లు లెక్క. 3 రోజుల పాదయాత్రలో కూడా నగరంలో ఇంత గొప్ప ఆదరణ ఉంది అని అంటే ఖచ్చితంగా మధ్యతరగతి ఉన్నత వర్గాల వాళ్ళు కూడా ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారి వైపు చూస్తున్నారు అనేటటువంటి చాలా స్పష్టంగా తెలుస్తోంది. విశాఖ సిటీ దాదాపుగా 80% బయటకు వచ్చారని నేను అనుకుంటున్నాను. ఇళ్ల మీద నుంచి కానివ్వండి, రోడ్డు మీదకి వచ్చినటువంటి కాదు. ప్రజలతో మమేకం కావడం ద్వారా సమస్యలు తెలుసుకోవడంతో పాటు వారి అభిమానాన్ని కూడా చూశామని ఆమె చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ రవిప్రసాద్, సాక్షి టీవీ, విశాఖపట్నం. ఉత్తరాంధ్ర సంజీవిని విమ్స్ను పూర్తి చేయాలని విశాఖవాసులు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు. వైఎస్ఆర్ ఎంతో దూరదృష్టితో శంకుస్థాపన చేసిన విమ్స్ను ఆయన అనంతరం పాలకులు పట్టించుకోవడం లేదని విమర్శించారు. విమ్స్ కష్టాలను షర్మిల దృష్టికి తీసుకుపోతామన్నారు విశాఖవాసులు. కిరణ్ ప్రభుత్వం విమ్స్ ను పట్టించుకోకపోవడంపై విశాఖ వాసులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఉత్తరాంధ్ర ప్రజల ఆరోగ్యంతో ప్రభుత్వం ఆడుకుంటుందని విమర్శించారు. ఎవరికైనా రోగం వస్తే 1000 కిలోమీటర్లు వెళ్ళే వరకు మాకు సరైన హాస్పిటల్ లేదు. అప్పుడు ఆ రాజశేఖర రెడ్డి గారికి ఎన్నో ఆయనకి మీ విన్నపాలు ముఖ్యంగా 2007లో ఆయన శంకుస్థాపన చేసి దాన్ని 1130 సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ చేయాలని ఆయన ఒక ఆలోచన. దాన్ని మరి 2007లో శంకుస్థాపన చేశాడు. 2010 కల్లా అది ప్రాజెక్ట్ పూర్తి చేయాలని ఆయన ఆలోచన. అయితే గతంలో రాజశేఖర రెడ్డి గారు 55 కోట్లు రిలీజ్ చేశారు. ప్రభుత్వం తరపున 50 కోట్లు, 5 కోట్లు జీవీఎంసీ తరపున. అప్పుడు బాగానే కార్యక్రమం జరిగింది, అంతా బాగుంది. అతను చనిపోయిన తర్వాత వచ్చినటువంటి కిరణ్ కుమార్ రెడ్డి గారు కానీ, రోషయ్య గారు కానీ ఆ గవర్నమెంట్ పట్టించుకోలేదు. అసలు ఆ విమ్స్ హాస్పిటల్ గురించి ఎటువంటి ప్రాజెక్ట్ కూడా ముందుకు ఇదవ్వలేదు. మీ నాన్నగారు ఏదైతే ఇక్కడ మాకు ఉత్తరాంధ్ర 3 జిల్లాలకి మాకు ఒక దైవంలా ఇక్కడ హాస్పిటల్ ఏదైతే నిర్మించాలనుకున్నారో, మరి మీ యొక్క పాదయాత్రలో మా యొక్క విన్నపం ఏంటంటే జగనన్న గారికి మీరు చెప్పి రాబోయే రోజుల్లో ఆయన ముఖ్యమంత్రి అయినట్లయితే ఈ ఉత్తరాంధ్ర జిల్లాలకు ఉన్నటువంటి వాసులకు అందరూ కూడా మీ పేరు చెప్పుకుంటాం. మాకు ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా మాకు ఈ హాస్పిటల్ కంప్లీట్ చేసినట్టుగైతే ఒక 100 కోట్లు రిలీజ్ చేసి హాస్పిటల్ కంప్లీట్ చేసుకుంటే ఈ 3 జిల్లాల్లో ఉన్న వాళ్ళందరూ కూడా జీవితాంతం మీకు అండగా ఉంటామని తెలియజేసుకుంటూ ఈరోజు శర్మిల గారు 3000 కిలోమీటర్లు ఒక లేడీ అయి కూడా లేడీ జన్మకే గర్వకారణం అనేసి నేను చెప్పగలుగుతున్నాను. మరి ఈ పాదయాత్ర అందరూ కూడా స్పందించి మంచి స్పందన ఉందనేసి మరి రాబోయే కాలానికి మరి సీఎం మా జగన్మోహన్ రెడ్డి గారు అవుతారని గట్టిగా నమ్మకంతో నేను చెప్తున్నాను. శర్మిల గారి పాదయాత్ర చేయడం చాలా మహిళలకే చాలా గర్వకారంగా భావిస్తున్నాం. ఆమె మగవాళ్ళతో ధీటుగా సరే ఇలా నడుస్తుంది అంటే మాకు చాలా గర్వకారంగా ఉంది. అదే రాజశేఖర రెడ్డి గారు సంక్షేమ పథకాలన్నీ తొంగలోకి తొక్కడం జరిగింది. జగనన్న సీఎం అయితే మళ్ళీ పేద సామాన్య జీవితాన్ని గడపడానికి హామీగా ఉంటారని. షర్మిల పాదయాత్రను మాటల్లో వర్ణించలేమంటున్నారు విశాఖ మహిళలు. ఆమె పులిబిడ్డ అనిపించుకున్నారని అంటున్నారు. విశాఖ జిల్లా సాక్షి న్యూస్.
షర్మిల పాదయాత్ర శుక్రవారం 200 రోజులు దాటి 100 నియోజకవర్గాలు పూర్తి చేసుకున్న సందర్భంగా బంగాళాఖాతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండాలు రెపరెపలాడించారు అభిమానులు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి షర్మిల ఫ్లెక్సీలు పడవలపై కట్టి తమ అభిమానాన్ని చాటుకున్నారు విశాఖవాసులు. సముద్రుడి సాక్షిగా సముద్రుడి ఒడిలో ఎగిరిన వైఎస్ఆర్ కాంగ్రెస్ జెండాలను ఇప్పుడు మీరు చూస్తున్నారు. రాజనీతిలో ప్రథమ సూత్రం నాయకుడు అనేవారు ప్రజలతో మమైకం కావడమే. వైఎస్ఆర్ కుటుంబం చేస్తున్నది ఇదే. ప్రజలతో మమైకమవుతూ షర్మిల ఇప్పటివరకు 2678 కిలోమీటర్లు నడిచారు. ఇవి మరో ప్రజాప్రస్థానం విశేషాలు. స్టే విత్ us. ఫోన్లో పెట్టేసిన సింహమే కానీ పిల్లి కాదు. అదొక్కటే ఈ నాయకులు తెలుసుకోవాలి. మరో ప్రజాప్రస్థానం చరిత్ర సృష్టించింది. విశాఖ తీరంలో మరో ప్రజాప్రస్థానం హిస్టారికల్ మైలురాయి దాటింది. ఈ సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు ఆర్కే బీచ్లో భారీ బహిరంగ సభ నిర్వహించారు. ఈ సభలో ప్రసంగించిన షర్మిల సిబిఐపై మండిపడ్డారు. 201వ రోజు షర్మిల పాదయాత్రకు ప్రజలు బ్రహ్మరథం పట్టారు. ఏడుపులపాయి నుంచి అరిలోవ వరకు జన ప్రభంజనం కొనసాగుతూనే ఉంది. ఈ నెల, ఈ వారం, జూలై 5 చరిత్రలో నిలిచిపోతాయి. మరో ప్రజాప్రస్థానం చరిత్ర సృష్టించింది ఈ వారంలోనే. షర్మిల వేసిన ఒక్కో అడుగు ఒక్కో చరిత్ర సృష్టిస్తూనే ఉంది. అక్టోబర్ 18, 2012న ప్రారంభమైన మరో ప్రజాప్రస్థానం 24/6/2013న విశాఖ జిల్లాలోకి అడుగుపెట్టింది. విశాఖ జిల్లా నర్సీపట్నం నియోజకవర్గం గన్నవరం మెట్టు దగ్గర అడుగు పెట్టినప్పటి నుంచి షర్మిల అడుగులో లక్షల మంది అడుగులు వేశారు. కాలినడకన సాగెరా కన్నీళ్లు తుడవగ షర్మిల, గడప గడపకు తరలెరా రాజన్నకే ప్రతిరూపుల, అన్నదమ్ముల ఆడపడుచుల ధైర్యమే వీడొద్దని, వైఎస్ఆరు రాజ్యమొచ్చే వరకు నిద్దురపోనని, తండ్రి నడచిన బాటలో నడిచి. జూన్ 24న విశాఖ జిల్లాలోకి అడుగుపెట్టిన షర్మిల నర్సీపట్నం, చోడవరం, మాడుగుల, పెందుర్తి, గాజువాక, విశాఖ వెస్ట్, విశాఖ సౌత్, విశాఖ తూర్పు నియోజకవర్గాల్లో నడిచారు. జూలై 5న షర్మిల పాదయాత్ర 200 రోజులు పూర్తి చేసుకుంది. అంతేకాదు విశాఖ సౌత్ లోకి అడుగు పెట్టడంతో 100 నియోజకవర్గాల్లో షర్మిల నడిచినట్లయింది. సిబిఐ దాఖలు చేయబోయే అన్ని ఛార్జ్ షీట్లలో జగన్మోహన్ రెడ్డి గారు A1 గా ఉంటారని, సాయిరెడ్డి గారు A2 గా ఉంటారని ముందే ప్రకటించారు. అంటే దర్యాప్తు ప్రారంభం కాకముందే, దర్యాప్తుతో సంబంధం లేకుండానే ఇలా A1 గా ఎవరుండాలి, A2 గా ఎవరుండాలి అని ముందే ప్రకటించింది సిబిఐ. అంటే ఇక సిబిఐ ఈ కేసుని ఎలా నడపదలుచుకుందో ఆ రోజే తేలిపోయింది. సిబిఐ అనే వ్యవస్థ కాంగ్రెస్ చేతిలో కీలుబొమ్మ అని, కాంగ్రెస్ కోసమే పని చేస్తుంది అని, వాళ్ళు ఎడా ఆడమంటే అలా ఆడుతుంది అన్న విషయము ఇప్పటికే బొగ్గు కుంభకోణం కేసుతో సహా పలుసార్లు మన దేశంలో రుజువైపోయిన విషయం. సిబిఐ అనే వ్యవస్థ కాంగ్రెస్ పంజరంలో చిలుక అని, కాంగ్రెస్ పెరట్లో కుక్క అని, వాళ్ళు ఎవరి మీద మొరగమంటే వాళ్ళ మీద మొరుగుతుందని, ఎవరి మీద మొరగడం ఆపేసి వెనక్కొచ్చి కూర్చోండి అంటే వెనక్కి వస్తుందని, స్టాలిన్ కేసుతో సహా ఇప్పటికే పలుసార్లు మన దేశంలో రుజువైన నిజం. సిబిఐ అనే సంస్థ ఈరోజు ఒక దర్యాప్తు సంస్థ ఏమాత్రం కాదు, అది ఒక బ్లాక్మెయిల్ సంస్థ. వైఎస్ఆర్ జిల్లా పులివెందుల నియోజకవర్గం ఇడుపలపాయిలో ప్రారంభమైన మరో ప్రజాప్రస్థానం అనంతపురం, కర్నూలు, మహబూబ్ నగర్, రంగారెడ్డి, నల్గొండ,
గుంటూరు, కృష్ణా, ఖమ్మం, పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి జిల్లాలు పూర్తి చేసుకుని విశాఖ జిల్లాలో కొనసాగుతోంది. విశాఖ జిల్లాలో ఇప్పటి వరకు షర్మిల 174.70 కిలోమీటర్లు నడిచారు. అడుగు అడుగున అండ నిలిచి ముందుకే నడపాలని అణచబడిన ప్రజలకు తను ఆసరా. శనివారంతో 201 రోజులు మరో ప్రజా ప్రస్థానం పూర్తి చేసుకుంది. ఆదివారం సాయంత్రం షర్మిల విజయనగరం జిల్లాలోకి అడుగు పెట్టనున్నారు. ఈ జిల్లాలో షర్మిల 9 నియోజకవర్గాల్లో నడుస్తారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు చెప్పారు. రాక్షసులను ఏకమై తరమాలని తండ్రి నడచిన బాటలో నడిచింది నేడు షర్మిల. రాయలసీమలో 472 కిలోమీటర్లు, తెలంగాణలో 765.6 కిలోమీటర్లు, ఇప్పటి వరకు కోస్తాలో 1435.90 కిలోమీటర్లు షర్మిల నడిచారు. మొత్తం ఈ రోజు పూర్తయ్యేసరికి షర్మిల 2678.90 కిలోమీటర్లు పాదయాత్ర చేశారు. ఆర్కే బీచ్ లో నిర్వహించిన సభలో మాట్లాడుతూ ప్రజల ప్రేమాభిమానాల వల్లనే వేల కిలోమీటర్లు నడవగలిగానని షర్మిల తెలిపారు. ఈ ప్రజా వ్యతిరేక కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టడానికి, దాన్ని నిలదీయాల్సిన ప్రధాన ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు గారి కుమ్మక్కను ఎండగట్టడానికి ఇడుపులపాయలో నానా ఆశీస్సులతో జగనన్న తరపున చేపట్టిన ఈ మరో ప్రజా ప్రస్థానం పాదయాత్ర 11 జిల్లాలు దాటుకొని 100 నియోజకవర్గాల మీదుగా ఈ రోజు మీ సమక్షంలో 200 రోజులు పూర్తి చేసుకోవడం జరిగింది. ఈ 100 నియోజకవర్గాలలో ఈ 200 రోజుల్లో ప్రతి ఒక్క నియోజకవర్గంలో ప్రతి ఒక్క రోజు ప్రతి ఒక్క అడుగు ప్రజల్లో నుంచి వెల్లువెత్తిన అభిమానమే మమ్మల్ని నడిపించింది. ఉప్పెనలా పొంగిన అంతటి అభిమానానికి కారణము రాజశేఖర్ రెడ్డి గారి మంచి మనసు. సముద్రుడి సాక్షిగా చరిత్ర సృష్టించారు షర్మిల. ప్రజల సాక్షిగా అడుగులు వేస్తున్నారు. ఈ ప్రజలే వైఎస్ఆర్ కుటుంబం. అందుకే జగన్ అంటుంటారు, వైఎస్ఆర్ తనకు అతి పెద్ద కుటుంబాన్ని ఇచ్చారని. వైవిరెడ్డి, సాక్షి న్యూస్. విశాఖ ఆర్కే బీచ్ లో నిర్వహించిన బహిరంగ సభలో షర్మిల సిబిఐని ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలను మహిళలు సమర్థిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ చెప్పు చేతల్లోనే సిబిఐ ఉందని విశాఖ మహిళలు అభిప్రాయపడ్డారు. అయితే ఎవరెన్ని కుట్రలు పన్నినా జగన్ ప్రభంజనాన్ని ఆపలేరని అన్నారు. సిబిఐ కాంగ్రెస్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ గా తయారైందనే విషయం చిన్న పిల్లవాడిని అడిగినా చెప్తాడని విశాఖ మహిళలు చెప్పారు. చంద్రబాబు విషయంలో ఒక రకంగా, వైఎస్ జగన్మోహన్ రెడ్డి విషయంలో సిబిఐ మరో రకంగా వ్యవహరిస్తోందని మహిళలు విమర్శించారు. చంద్రబాబు నాయుడు మీద ఎంక్వైరీ చేయమంటే మా దగ్గర స్టాఫ్ లేరు, అతను మళ్ళీ స్టే తెచ్చుకునే వరకు కూడా మా కాలయాపన చేసి మా దగ్గర స్టాఫ్ లేరు అని ఆయన గట్టెక్కించే ప్రయత్నం సిబిఐ చేసింది. ఎందుకంటే ఇదంతా చంద్రబాబు నాయుడు, కాంగ్రెస్ ప్రభుత్వం వీళ్ళందరూ కుమ్ముకై జగన్మోహన్ రెడ్డి గారిని అన్యాయంగా అక్రమంగా జైలు పాలు చేయడానికి చేస్తున్న కార్యక్రమాలు కాబట్టి, మరి ఒక ఇంటెన్షనల్గా చేస్తున్నారు కాబట్టి తప్పకుండా నేను షర్మిల గారు మాట్లాడిన మాటలో ఏమాత్రం తప్పులేదు. మా మహిళలందరం కూడా నిన్న షర్మిల గారు మాట్లాడిన దాన్ని ఏకీభవిస్తున్నాం. ఎందుకంటే పూర్తిగా సిబిఐ అనేది కాంగ్రెస్ వాళ్ళు ఏం చెప్తే అది చేస్తానికి సిద్ధంగా ఉంది కాబట్టి, మరి కాంగ్రెస్ వాళ్ళు ఎటు మొరగమంటే అటు మరుగుతుంది అని షర్మిల గారు అనడంలో ఏమాత్రం తప్పలేదు. ఖచ్చితంగా
జగన్ గారి విషయంలో సిబిఐ కాంగ్రెస్ ప్రభుత్వానికి పెరట్లో కుక్కవలనే ప్రవర్తిస్తుంది. ఎందుకంటే నిన్న షర్మిలమ్మ గారు చెప్పారు బీచ్లో, ఆవిడ చెప్పింది అక్షరాల సత్యం. ఎందుకంటే కాంగ్రెస్కి వ్యతిరేకంగా ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద ఒక సిబిఐని ఒక కుక్కలాగా వదులుతున్నారు, వాళ్ళు ఉసుగొలుపుతున్నారు. అదే విధానంలో జగన్మోహన్ రెడ్డి గారి మీద కూడా ఉసుగొలిపారు. అయితే జగన్మోహన్ రెడ్డి గారు అలాంటి కుక్కలకి నక్కలకి భయపడేటటువంటి వ్యక్తి కాదు. ప్రజలు ఆయన పక్షాన ఉన్నారు. ఓట్ల ద్వారా తప్పకుండా జగన్మోహన్ రెడ్డి గారు నిర్దోషి అని చెప్పేసి నిరూపించుకుని ఆయన ఒక ముఖ్యమంత్రిగా తీసుకురావడం జరుగుతుంది. చంద్రబాబు మీద విచారణ జరపమంటే తమ దగ్గర సిబ్బంది లేరని సిబిఐ చెప్పి చంద్రబాబును గట్టున పడేసిందని మహిళలు మండిపడ్డారు. విశాఖ జిల్లా సాక్షి న్యూస్.